వాళ్ళు ఎవరైతే వేలపాటల పాట తీసుకుంటారో వాళ్ళు సాల్వెన్సీ ప్రొడ్యూస్ చేస్తారు. ఆ సాల్వెన్సీ అనేది మనం షూరిటీ పెట్టుకొని ఆ సాల్వెన్సీ 1,00,000 2,00,000 క్యాష్ కానివ్వండి, లేదంటే సాల్వెన్సీ కానివ్వండి పెట్టుకొని షూరిటీ మనం రూమ్ హ్యాండ్ ఓవర్ చేస్తాం. కాబట్టి ఇక్కడ సాల్వెన్సీ ఇది చూపించలేదు. రూమ్లలో ఒకటి 20,000 డిపాజిట్ ఇస్తున్నారు, కానీ మనకు నష్టపరిహారం ఏదైతే ఉందో ఆ రూమ్లో 2 వ్యక్తులు కట్టాలగదు. అది ఇంకోటి ఆర్ఎఫ్ గారికి ఈ లాస్ట్లో చదవండి లాస్ట్ పెన కావున పై తెలిపిన అద్దెదారుల నుండి గెజిట్ నిబంధనల మేరకు అద్దె బకాయిలను వసూలు చేయటకు న్యాయపరమైన చర్యలు కైకొనటకు మరియు లీజులు మాడ్యూల్స్ నందు పేరు తొలగించుటకు మరియు వారి పేరు మీద ఉన్న బకాయిలు రద్దు చేయడం ద్వారా కౌన్సిల్ వారి ఆమోదం వరకు ఉంచడమైనది. చెప్పండి మీరు సార్, ఇక్కడ న్యాయపరమైన చర్యలు కైకొనుటకు మరియు లీజు మాడ్యూల్ నందు పేర్లు తొలగించుటకు మరియు వారి పేరు మీద ఉన్న బకాయిలు రద్దు చేయడం అంశం అది. ఇంతవరకు అంతా బాగుంది. ఇప్పుడు న్యాయపరమైన చర్యలు ఓకే, లీజు మాడ్యూల్ నందు పేరు తొలగించుటకు ఓకే, వారి పేరు మీద ఉన్న బకాయిలు రద్దు చేయుటకు గాను కౌన్సిల్ వారి ఆమోదం ఉండాలంటే వాళ్ళు బకాయిలు మాఫీ చేసేయాల. అదే మీరు ఇక్కడ పాయింట్ కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు వినండి, వారి పేరు మీద ఉన్న బకాయిలు రద్దు చేయుటకు కౌన్సిల్ అంటే వాళ్ళు ఉండే ఇప్పుడు ఏదైతే ఆ రూమ్ తీసుకొని అప్పు కట్ట కూడా తెలియడారే దానికి వాళ్ళు బకాయిలు రద్దు అంటే మనము వాళ్ళ అందరి బకాయిలు వాపస్ చేస్తామని మనం కౌన్సిల్ అవ్వాలి చెప్పినట్లు ఉన్నాయి, న్యాయపరం ఉంటాయి. ఇప్పుడు మనము బకాయి రద్దు చేస్తే మనం ఏముంటుంది కౌన్సిల్ అవ్వాలి చెప్తుంటే మీరు బకాయి చూపించండి. మీరు కన్ఫ్యూజన్ పాయింట్ అట్లా కాదు, మనకు అర్థమే కాదు. ఎట్లా అంటే మనం దిగుతుగా ఆమోదం తెలియదు కాదు, మనకు నారెట్టుంది. మీరు బకాయిలు చూపించండి, ఇంతవరకు ఈ రోజు వరకు ఏ బకాయి ఉందో ఆ బకాయి వాళ్ళని చూపించండి. దానిపైన మీరు చట్టమే చర్య తీసుకోండి. మీరు అది చెప్పి మళ్ళీ మీరు బకాయి వద్దు అంటే మేమంతా కూర్చోబోతున్నాం. అదే పైన ఉండేది బకాయిలు ఒప్పించాలి రాయండి. దీంట్లో రెక్టిఫై చేయండి. ఆ పారాగ్రాఫ్ లో బకాయిలు ఏమైనా ఉన్నాయి ఒప్పించాలని చెప్పి రాయండి. ఆమోదం కాదు. బకాయిలు ఎక్కువ వస్తారు సార్. వీళ్ళ దగ్గర ఒక నిమిషం అధ్యక్ష, ఈ విషయం ఏం జరిగిందంటే లాస్ట్ గౌరవ శాసనసభ్యులు పెద్దలు కానీ ఇంకోరు కానీ వీళ్ళకి ఏమైందేమో తెలియదు కానీ కొద్దిమంది పోటీ పడి మరి అన్నిటిమాలిన చోట్ల రూమ్ తీసుకున్నారండి. ఆ విషయం ఎందుకంటే ఉన్న సభలో నిజాయితీగా నిజం చెప్తాను. కొద్దిమంది ఆ రూమ్లో గోదాములు పెట్టుకునే కూడా పనికిరాదు అధ్యక్ష. ఎక్కడ మన సావిడి దగ్గర ఉండేది అక్కడ కింద షాప్ రూమ్లు తప్పితే పై షాప్ రూమ్లకి ఎవరు పోరు. కనీసం అక్కడ వ్యాపారం జరిగే పరిస్థితి ఉన్నది. వీళ్ళు ఏం చేశారంటే కొద్దిమంది తెలుసో తెలియదు అవసరాలు కానీ వాళ్ళ బంధువులు కానీ వాళ్ళు ఆపరేషన్తో అప్పుడున్న పరిస్థితిలో వెంటనే అప్పుడున్న గౌరవ శాసనసభ్యులు గారు అవి రిపోర్ట్ చేయమనడము, వెంటనే టెండర్లు పిలిచమనడము, వీళ్ళందరూ కూడా యాక్టివిటీతో దాన్ని 4,000 చేశారు, 20,000 30,000 పాడటము. ఆ తర్వాత అధ్యక్ష మెయిన్ ప్రాబ్లం ఎందుకు గౌరవ శాసనసభ్యులకి కౌన్సిల్ సభ్యులకి ఎందుకు రద్దు చేయమని చెప్తున్నామంటే వీళ్ళకి ఎవరికి ఈ రోజు వరకు రూమ్ హ్యాండ్ ఓవర్ చేయలేదు అధ్యక్ష. కనీసం బీగం చూడు వేయలేదు. బీగం చూడు హ్యాండ్ ఓవర్ చేయకుండా ఏ విధంగా మీరు బకాయి అంటారు చెప్పండి. మీరు ఆ రోజు ఉన్న ప్రజల కోసము ఆ రోజు ఉన్న పాపం అందరికీ
వాళ్ళు డబ్బులు 20,000 రూపాయలు డిపాజిట్ చేశారు అధ్యక్ష. అది మనకు కొద్దిగా సరిపోతుంది. ఇప్పుడు మనం పిలిచినా కూడా స్పెసిఫిక్గా ఆ రూమ్స్కి అయితే ఎవరు అధ్యక్ష. దాన్ని వీలైతే కౌన్సిల్లో పెట్టి డెమాలిష్ చేసి దాన్ని నూతనమైన బిల్డింగ్గా కట్టాల్సింది. ఎందుకంటే ఇక్కడ పెట్టుకున్న గౌరవ శాసనసభ్యులు ఆధ్వర్యంలో మీరు కూడా మొన్న పోయి జిల్లా కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇచ్చొచ్చినారు. కాబట్టి వాటిని డెమాలిష్ చేసి అది పెద్ద పెద్ద రూమ్లు, అంత పెద్ద రూమ్లు ఉన్నా కూడా అక్కడ జరగదు అధ్యక్ష. పైన పెట్టి ఏ షాప్లో కూడా వ్యాపారం అనేది జరగదు, ఎవరు ఇక్కడ ఉండడానికి రాదు. కాబట్టి ఇది మేము ఎందుకు చెప్తున్నామంటే వాళ్ళకి మనం హ్యాండ్ ఓవర్ చేయనప్పుడు మనకి అడిగే హక్కు ఎక్కడ ఉంది? మీరు బీగన్స్లో హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఈ పొద్దు కూడా చాలా మందికి బీగన్స్లో హ్యాండ్ ఓవర్ చేయలేదు. చాలా చాలా మందికి అగ్రిమెంట్స్ లేవు. కాబట్టి దీనికి మేమైతే మెజారిటీ సభ్యులందరూ కూడా ఖచ్చితంగా ఆమోదం తెలుపుతాం. వాళ్ళకి వెంటనే లీజ్ క్యాన్సిల్ చేస్తాం. ఎందుకంటే అది టీగం కానీ రూమ్ కానీ ఎవరు హ్యాండ్ ఓవర్ చేయలేదు, ఎలా కడతారు వాళ్ళు బకాయిలు? అందుకోసమే దీనికి కౌన్సిల్ ఆమోదం చేస్తున్నాం సార్. ఆమోదం రాసుకోండి. ఇంకోసారి లక్ష రూపాయలు డిపాజిట్ పెట్టండి. లక్ష రూపాయలు డిపాజిట్ పెట్టండి. మీ వాళ్ళకు వాళ్ళు తక్కువ బాడలు 5,000 6,000 ఉన్నాయి. లక్ష రూపాయలు పక్కన పెట్టండి, డిపాజిట్ పెట్టండి. ఏమైంది వాళ్ళు సామాన్యులు తెచ్చి పెట్టారు. లక్ష రూపాయలు పెట్టండి. బాడీ తక్కువ పడుతుంది కదా, ఇబ్బంది తక్కువ పడుతుంది కదా, లక్ష రూపాయలు పెట్టండి. డిపాజిట్లో చెప్పులు పెట్టండి. రూమ్కి వాళ్ళ బకాయిలు పెట్టద్దండి. వాళ్ళ బకాయిలు రద్దు చేస్తూ వాళ్ళు డిపాజిట్ కూడా పెట్టినవాడు. ఇప్పుడు ఏదైతే వాళ్ళు డబ్బులు పెట్టారో చాలా మంది దగ్గర వాళ్ళు కట్టినట్టు ఎట్లాంటి ఆధారాలు కూడా లేవు. ఆ రోజు ఏం జరిగింది అనేది మాకు ప్రత్యక్షంగా తెలుసు. కాబట్టి ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం, ఎవరైతే బినామీలు ఉన్నారో మన గౌరవ కమిషనర్ గారి ఆధ్వర్యంలో కమిటీకి వెళ్ళడం జరిగింది. అందరూ కూడా పరిశీలించినారు. ఎవరు జిల్లా వాళ్ళకి అగ్రిమెంట్ చేయండి, ఎవరైతే మన కట్టకుండా తప్పించుకున్నారో వాళ్ళని పనిష్ చేయండి. ఈ అంశం మాత్రం వీళ్ళకి తెలియదు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఇంకా వీళ్ళ బకాయిలు రద్దు చేసి ఈ అంశాన్ని పూర్తిగా క్లోజ్ చేయాల్సిందిగా